హాయ్ అండి, ఇదిగో వీడియో తీస్తుంది ఒక పిల్ల. ఆ పిల్ల కోసం ఈ నూనె, ఇప్పుడు ఈ మెంతులు ఆకులు అలములు అన్నీ వేసి కాసి చేసేంత టైం లేదు కాబట్టి మెంతులు వేసి నూనె ఇంటికి ఇదిగో ఎంతకి ఎంత ఓడగొట్టుకొని వచ్చింది. ఇంటికి వేయమని అసలు ఊడిపోయినాయి అన్ని చేస్తున్నా. డస్ట్బిన్ లేస్తున్నా. చేపల చెట్టు ఒకటి వచ్చింది మా ఇంటికి ఊడిపోయింది. దానికి నువ్వు డస్ట్బిన్ ఎందుకు చేస్తున్నా? చేపల కూర ఉంటుంది సెట్ అది కదా వచ్చింది ఎంటికి. అది చూపించు ఒకసారి. అంత సెట్ వచ్చింది. డస్ట్బిన్లో వేస్తున్నా. మొత్తం ఒక కవర్ కేసి పెట్టు. ఇప్పుడు చాలా చుట్టుపాటు చేసాడు పెట్టావు కనుక ఇందులో ఇంకో డబ్బా కూడా కలుపుకోవచ్చు. చూస్తాయి మెంతులకి ఉడికిన తర్వాత కలుపుకోవచ్చు. గో 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 సిమ్లో పెట్టు. డోర్ కట్టిన సైడ్ గాను సిమ్లో పెట్టు. అక్కడ తీసుకెళ్ళి చూపించు. వద్దులే, ఇప్పుడు వద్దులే, పోయే దగ్గర చూపించురా. పో, వీడియో ఆన్లోనే ఉన్నాయి. కట్ చేస్తావు అయినా. అది రేపు గణితమై కొట్టి సాయంత్రం కానీ అర్ధరేతులు కానీ రేపు కానీ తీసా. పూజిత కాలేజీకి వెళ్తుందని సేమ్యా పాయసం అయితే చేస్తున్నానండి ఇక్కడ. తను ఉన్న వారం రోజులు కూడా ఏమి వండి పెట్టడానికైతే కుదరలేదు నాకు. అందుకని కనీసం స్వీట్ అయినా ఇద్దామని చెప్పేసి సేమ్యా అండ్ సగ్గుబియ్యం కలిపి పాయసం చేసి టిఫిన్ పోసి తనకి బ్యాగ్లో పెట్టాను. తను హాస్టల్లోకి వెళ్ళాక తాగుతానని చెప్పింది. అన్నం తిన అమ్మాయి. ఎందుకు లేదు? వండుతా, ఇప్పుడు వండుతాలే. ఆ పిల్ల పిల్ల కాదా ఏంది? వండుతాను. సినిమాలో జగపతి బాబు వెళ్ళినాము. దొరుకు కట్టుకో. ఇది పట్టుకో, ఇటు పైకి. ఏడా దొరికిచ్చావుగా.
తాపించాను అయ్యా. స్తోత్రం తండ్రి, అయ్యా గడిచిన కాలం అంతా తండ్రి నీ గొప్పలో మీద పెట్టావు నాయన. అయ్యా నా తండ్రి నీ కుమార్తె పూజితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభావ. ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్ని ఇచ్చావు నాయన, మంచి చదువుని మంచి జీవితాన్ని ఇచ్చావు ప్రభావ. ఇక ముందు కూడా నా తండ్రి తన బయలుదేరి కాలేజీకి వెళ్తుండకు ప్రభావ. మార్గంలో నీ వెలుగుంచి నీ తోడుంచు ప్రభావ. నా తండ్రి వాహనం చుట్టూ నీ కంచెని కాపుదల తెచ్చి దేవదూతం నుంచి ప్రభావ. నా తండ్రి ప్రతి ఒక్క అపవాది క్రియల నుండి, కీడు నుండి, ప్రమాదం నుండి యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాను ప్రభావ. తొలగించి నా తండ్రి క్షేమాన్ని దయచి, ఆరోగ్యాన్ని దయచి, ఆయుష్ను దయచే ప్రభావ. నా తండ్రి అయ్యా ప్రభావ మంచిగా చదువుకొని మంచిగా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలాగున నీ దీవెను నీ బిడ్డ మీద కురిపించమని అడుగుతున్నాను ఆయన. నీ ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతున్నాను ఆయన. అయ్యా నా తండ్రి దేవా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నా తండ్రి బిడ్డను తీర్చిదిద్దమని అడుగుతున్నాను ప్రభావ. ఈ లోకం మొత్తం ఒకటైనా కానీ సరే తండ్రి ఈ బిడ్డ చుట్టూ కూడా ప్రభావ నీ కంచె కాపుదల నుంచి, నీ వెలుగుంచి, నీ జ్ఞానం నుంచి, నీ వివేచన నుంచి, నీ వివేకాన్ని నుంచి ప్రభావ, నీ వినయ విధేయతల నుంచి ప్రభావ ప్రతి చోట, ప్రతి స్థలమందు, ప్రతి క్షణమందు, ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి నడకలో నీ తోడు నుంచి ప్రభావ నీ కృప ఉంచమని అడుగుతున్నాను నా తండ్రి దేవా. బిడ్డ చుట్టూ నీ కంచెవే, అపవాది క్రియలు లయించే, అపవాది కళ్ళు తీసే నా తండ్రి. శిరస్సు నుంచి అది కాళ్ళ వరకు నీ కాపుదల క్షేమాన్ని దయచేసి, ఆరోగ్యం నుంచి ఆయుష్నిచ్చి, తన జీవితంలో స్థిరపడలాగిన బలపడలాగిన నీ కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని, వాహనం నడుపుతున్న తన తండ్రికి కూడా మీరు తోడుగా ఉండమని, తండ్రికి కూడా ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ప్రభావ క్షేమంగా బిడ్డను వదిలిపెట్టి క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి సహాయం దయచేయమని, అయ్యా నా తండ్రి నీ కుమారు వెంకటేశ్వరుడు మారు మనసు దయచేయమని ప్రభావ. అయ్యా నా తండ్రి దేవా బిడ్డలకు మంచి జీవితాన్ని ఇచ్చే గొప్ప తండ్రిలాగా మీరు మార్చమని అయ్యా మా ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం జవాబు ఇచ్చారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకునే నామ తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ, ప్రవేశం సంపూర్ణ అపవాదికి నాకు నాశనం నాకు ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంత రాటే బయటికి సంచి ఏదో వాడు మర్చిపోవడం మన పైన. అయ్యా గొప్పలకు కావాలి, ఏమో మన కోసం కావాలి. తెలుసుగా మరి ఏది ఉంది మనసులో గట్టి నమ్మకం తెలుసు కదా, ఇంకెందుకు దాని గురించి డిస్కషన్ అవసరమా? అవి జనాల కోసం, ఈ జీవితం కోసం. అమ్మ ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అమ్మాయి గారు. ఇప్పుడే ఉందా వదిన ఇంట్లో? ఎక్కువ చూసిన చాలగా అటు నుంచి నంది నేను అనుకున్నాను చేపించుకున్నా.
ఏంది నీకు గోళ? ఏంది నీ గోళ? చెప్పు కొద్దిగా. ఏందమ్మా మీ పిల్ల గోళ? ఏంది? ఏమన్నా చేశాడా దాన్ని? ఎప్పుడు? నన్నేమనిద్ది? నేను అసలుకి మనం మంచితనానికి మారు పేరు అయితే ఆ పిల్లకి ఇప్పుడు తల్ల పెట్టేదానిగా కమ్మగా. ఇప్పుడే ఆటలు వెళ్ళలా? పిల్లని ఎక్కించుకొని మరి కాలేజీ కాడికి వెళ్తున్నాడు వీడు. నేను వెళ్ళిపోయానుగా, ఇంకా నేను 7ంటికి వెళ్ళిపోతాగా, ఉండనుగా. కొమ్మలు నాటాను, బతికిని ఆకులు వచ్చినాయి, ఏర్లు రావాలి. ఇంకొక 20 రోజులు అయితే ఏర్లు వస్తాయి. వాటికి కొంచెం కుర్తి నీళ్ళు, బియ్యం నీళ్ళు. ఏది దాని లాంటిది పుట్టింది దానికి, ఇట్లానే ఉంది తెల్లగా. 4 ఇదిగో పొట్టి కూడా రెడీగా ఉంది. వంటలు చేసి చేసి చేతులు రూపురేఖలు కూడా మారిపోయినాయి. ఏం మాట్లాడదు వాడిని చూస్తేనే మరి